అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు, గుణగణాలు, అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి కొన్ని సంఘటనలు, శుభవార్తలు, అశుభవార్తలు, అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలను కనుక చూసుకున్నట్లయితే చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా వీరికి మంచి జీవితం ఉంటుందండి. ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు కూడా జరగబోతున్నాయి. ఆగిపోయినటువంటి పనులు అయితే పూర్తి అవబోతున్నాయి. జీవితంలో ఎన్నో మార్పులు జరగాలని చెప్పి మీరు కోరుకున్న విధంగా రేపటి రోజున కొన్ని మార్పులు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్నాచితగా ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి అయితే లభించేటటువంటి మార్గం కనిపిస్తుంది. డబ్బు పరంగా అయితే రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే అండి, చాలా జాలి గుణంతో ఉంటారనమాట. ఒకరికి సహాయం చేయాలనుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా ఉంటారు. కానీ ఏంటంటే వీరి దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ వీరు సమస్యల్లో ఇబ్బందులతో పోరాడుతున్నటువంటి సమయంలో ఎవరూ కూడా వీరికి సహాయాన్ని అయితే చేయరు. అయితే సహాయం చేయకపోగా వీరిని అన్ని రకాలుగా అవమానపరుస్తూ ఉంటారు. అయితే వీరి జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి సమయం వచ్చింది. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కలగబోతుందండి. ఏ పని చేసినా కూడా మీకు విజయం అయితే సాధించే దిశగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో అంతే విధమైనటువంటి మంచి సహాయం అయితే భగవంతుడి ద్వారా మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు మీ కష్టంగా భావిస్తున్నారు, కానీ ఎదుటివారు మాత్రం అలా భావించడం లేదండి. అయితే మీ బంధువుల్లోని మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు కూడా మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడం లేదు. అయినా కూడా ఏంటంటే మీరు బాధపడిన అవసరం లేదండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు కూడా తొలగిపోబోతున్నాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా కూడా మారబోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే తప్పకుండా ఉండబోతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే మంచి జీవితం ఉంటుందండి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇంటి గుమ్మం దగ్గరకు చక్కగా రేపటి రోజున అలంకరించుకొని లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేయడానికైతే ప్రయత్నించి చూడండి. అలాగే ఎలాగో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి తప్పకుండా మీ వంతు మీరుగా ఇల్లంతా శుభ్రపరచుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చేసి పెట్టండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక దరిద్రాలు కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ఇంటిని చక్కగా లక్ష్మీప్రదంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. లక్ష్మీ పూజ చేయడానికి మీరు ఎలాగైనా సరే అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నించండి. అలాగే గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పూలు, ఇవన్నీ కూడా రేపటి రోజున పూజ చేసేందుకు ప్రయత్నించండి. అమ్మవారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం అనేది పడుతుంది. ఇంట్లో కూడా ధనవర్షం కురుస్తుంది. డబ్బు పరంగా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యలన్నీ కూడా మీకు తప్పకుండా అయితే తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఏ విషయంలో కూడా మీకు తిరగనేది ఉండదు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ధనలాభం అనేది కలగబోతుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయండి. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవికి పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇంత మంచి అవకాశాన్ని అయితే విడిచిపెట్టుకోకండి. లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు, అలాగే పరమేశ్వరి యొక్క అంశతో పుట్టినవారు అంటారు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉండాలంటే మీరు తప్పకుండా రేపటి రోజున పూజ చేయడమే కాకుండా ముందు రోజుల్లో కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే మీ పేదరికం మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేస్తారో వారే మరలా మీ దగ్గరకు వస్తారు. ఇక రేపటి రోజున తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేసుకోండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం మన అందరికీ తెలిసిందే. దానివల్ల కూడా మీకు అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని చక్కగా ఇంట్లో కూర్చుంటుంది. అలాగే 4 దిక్కుల నుండి డబ్బు పరంగా మీకు ఎటువంటి సమస్యలు ఉండవు.
ఇక ఈ రాశివారు తెలివితేటల్లో చాలా చురుకైన వారు. అలాగే మాట తీరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎవరి మీద కూడా అసూయ, ద్వేషాలనేవి ఉండవు. చాలా చక్కగా మాట తీరు మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడంలో వీరు దిట్టనే చెప్పుకోవాలి. వీరి మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా కలిసిపోతారు. ఇది వీరికి ఉన్నటువంటి ఒక గొప్ప వరం. కానీ ఆ తొందరలోనే కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. వీరికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ వీరిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేటటువంటి విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇక కష్టపడటానికి పుట్టారా అనిపించేలా కష్టపడుతూ ఉంటారండి. కుటుంబ భారాన్ని కూడా వీరి భుజాలపై వేసుకుని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా వీరే దగ్గరుండి నడిపిస్తారు. ప్రతి సమస్యకు కూడా తామే పరిష్కారం చూపించాలని చెప్పి అనుకుంటారు. అలాగే వీరిపై ఆధారపడి చాలామంది ఉంటారు. వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి బరువును వీరు మోస్తారు, కానీ వీరి బరువును మాత్రం పంచుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ ఒంటరి పోరాటంలో వీరు ఎంతో అలసిపోయి ఉన్నారండి. ఈ అనుభవాలే వీరిని వయసుకు మించినటువంటి పరిణతి అందిస్తాయి. ఎవరైనా కానీ చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ కన్నీళ్లను బయటకు కనిపించనివ్వకుండా తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటూ నవ్వుతూ ఉంటారు. కుట్రలు, కుతంత్రాలు అనేవి వీరి జీవితంలో ఒక భాగం అన్నమాట. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా వీరిని కించపరచాలని చెప్పి చూసేవారు ఎప్పుడూ కూడా వీరి చుట్టూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో మీకు ఒక స్పష్టతకు వస్తారు. మీ అనుభవాలే మీకు అతిపెద్ద గుణపాఠాలు నేర్పిస్తాయి. మీరు పడినటువంటి కష్టాలు మీ పిల్లలు పడకూడదని చెప్పి బలంగా కోరుకుంటూ ఉంటారు. అందుకే మీ భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాదులు వేస్తారు. కుటుంబం అంటే మీకు చాలా ప్రాణం. వీరి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి వారి కోసం కరిగిపోతూ ఉంటారు. వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ అది ప్రతికూలమైనది కాదు. ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. ఇక వీరి దృష్టిలో ఒకసారి ఏదైనా ఒక మాట ఇస్తే కానీ నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానంగా భావిస్తారు. ఈ గుణమే వీరిని నమ్మకమైనటువంటి వ్యక్తులుగా నిలబెడుతుంది. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో మొదలైనటువంటి వీరు అకుంఠితమైనటువంటి దీక్షతో, సహజమైనటువంటి పరిష్కారమైనటువంటి సామర్థ్యంతో, పట్టుదలను, విక్రమార్కుడి యొక్క తత్వంతో వీరిని విజేతలుగా నిలబడతాయి. ఇక వీరు నిర్మించుకునేటటువంటి సామ్రాజ్యం వీరి చెమట, కన్నీళ్లపై, పునాదులపై బలంగా నిలిచేలా ఉంటుంది. వీరి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి పరిస్థితులు రావడానికి కారణం కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులనే చెప్పుకోవాలి. అలాగే వీరు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా ఉన్నాయి. రాశిపరంగా స్వతహాగా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. పైకి గంభీరంగా, కఠినంగా కనిపించినా వీరి మనసు మాత్రం వెన్నలాంటిది. కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని చెప్పి తీవ్రంగా మదనపడుతూ ఉంటారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నగిలుతూ ఉంటుంది. నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు, నేనేం చేసి ఏ పాపం కూడా ఎవరికి చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు అని చెప్పి భగవంతుని నిందించినటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి. ఆవేదనల నుండి వచ్చేటటువంటి మాటలు. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుండి అభేద్యమైనటువంటి వజ్రకవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ చుట్టూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. అదే పరమేశ్వరుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కష్టాలు ఎప్పుడూ కూడా ఆయన కష్టంగా భావించి మిమ్మల్ని అన్ని విధాలుగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీకున్నటువంటి మానవత్వానికి, నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వేడనటువంటి మీ ధర్మానికి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా మంచి, అంటే ప్రయాణాల పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క రాశిపరంగా ఏం జరుగుతుంది అనేది. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.